దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. జాన్వీ తెలుగులోకి 'దేవర' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఓ మోస్తరు హిట్ కొట్టింది. ఇక తర్వాత రామ్ చరణ్తో కలిసి ఓ సినిమా చేయనుంది. ఈ సినిమాతో టాలీవుడ్లో పాతుకుపోవాలని జాన్వీ కపూర్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక జాన్వీ కపూర్ సినీ జీవితం ఒకవైపు విజయవంతంగానే సాగుతుండగా, తన వ్యక్తిగత జీవితం గురించి ఆమె మనసు విప్పి మాట్లాడింది. ఇటీవల బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ కార్యక్రమంలో పాల్గొన్న జాన్వీ కపూర్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని తన కోరిక అని, భర్త, 3 పిల్లలతో తిరుమలలో సెటిల్ కావాలని, అక్కడ వారితో సమయం గడపాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. రోజు అరటి ఆకులో భోజనం చేసి గోవిందా అని పిలవాలని ఉందని జాన్వీ కపూర్ చెప్పారు. దీని ద్వారా జాన్వీకి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. గత కొన్నేళ్లుగా జాన్వీ తన ప్రియుడితో తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటడం మనం చూస్తూనే ఉన్నాము.